ఇక జనసేన టీడీపీ పొత్తులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజానగర్ నుంచి తమ పార్టీ పోటీలో ఉంటుందంటూ కూడా 2 సీట్లకు సంబంధించి ఆయన ప్రకటించడం జరిగింది. ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు పైన ఎలాంటి ప్రెజర్ ఉంటుందో అభ్యర్థుల నుంచి, అలాగే తనపైన కూడాను తన అభ్యర్థుల నుంచి అలాంటిదే ఉంటుందంటూ కూడాను దీన్ని అర్థం చేసుకోవాలంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇక జనసేన టీడీపీ పొత్తులో అయితే కీలక పరిణామాలు చోటు చేసుకుంటే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓటీ శ్రీనివాస్. మధు, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో కాకరేగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం చాలా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. టీడీపీతో పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నామంటూ కూడా చెబుతూ ఈరోజు జనసేన పార్టీకి సంబంధించి అధికారికంగా 2 స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి స్థానాలను ప్రకటించడం జరిగింది. అంటే త్రిపులార్ అనే పేరు ప్రస్తావిస్తూ కూడా రిపబ్లిక్ డే రోజు రాజానగరం, రాజోలు ఈ 2 నియోజకవర్గాలలో జనసేన పార్టీ పోటీ చేస్తుందంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. అయితే ఈరోజు రిపబ్లిక్ డే ప్రసంగంలో పవన్ కళ్యాణ్ చాలా ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని వివరించడం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నాము, అర్థం చేసుకోవాలి అంటూ కూడా ప్రకటన చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే గడిచిన వారం రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మండపేట, అరకు 2 అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ పోటీలో ఉంచుతుందంటూ కూడా ఆ ప్రాంతాల్లో అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. అది జరిగిన తర్వాత జనసేన పార్టీ నేతలు కొంత ఉద్వేగానికి లోను కావటము, మండపేట ఈ ప్రాంతాల్లో కూడా ఆందోళనకు సిద్ధమైనటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని పొత్తులో ఉన్న నేపథ్యంలో ఇరువురు కలిసి సీట్లు ప్రకటించాలి, కానీ ఏకపక్షంగా చంద్రబాబు ప్రకటించినటువంటి తీరును కూడా పవన్ కళ్యాణ్ తప్పుపడటం జరిగింది. అదేవిధంగా వాళ్ళు 2 సార్ల చంద్రబాబు సీట్లు ప్రకటించారు కాబట్టి జనసేన పార్టీ కూడా 2 నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధంగా ఉన్నటువంటి చోట సీట్లు ప్రకటిస్తున్నామంటూ కూడా ఈరోజు రాజానగరం, రాజోలు ఈ 2 చోట్ల కూడా జనసేన పార్టీ పోటీలో ఉంటుందంటూ కూడా ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే గడిచిన 15 రోజుల క్రితం లోకేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబే అంటూ కూడా ప్రకటన చేసిందని కూడా పవన్ కళ్యాణ్ ఈరోజు తప్పుపట్టారు. లోకేష్ వ్యాఖ్యలను పట్టించుకుపోయినా పర్లేదు కానీ పొత్తు ధర్మం పాటించకుండా సీట్లు ప్రకటనపై కూడా పవన్ కళ్యాణ్ కొంత కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.